హౌ టు స్టార్ట్ ఈ అక్వేరియం షాప్లో లాస్ట్ వీడియో ఇదే. సో ఎందుకు బ్రో అంత బేగా 10 వీడియోలు చేస్తానన్నా కదా పెట్టేద్దామని సరే లాస్ట్ వీడియో పెట్టేసేవాళ్ళంటే అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఈ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నేను వీడియోస్ అయితే చేయగలను. ఇంట్రెస్ట్ లేనిది మనమేం చెప్పగలం చెప్పండి. ఓకే, ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఎన్ని విధాలుగా అక్వేరియం షాప్ నుండి సంపాదించవచ్చో చెప్తాను. షాప్ పెట్టేవచ్చు కానీ ఒకటే విధం తెలుస్తుంది అనమాట మీకు. జస్ట్ షాప్ పెట్టేస్తారు, కూర్చుంటారు, అమౌంట్ వస్తుంది అంటే కస్టమర్ వస్తారు కొంటారని చూస్తారు, కానీ ఎన్ని విధాలుగా అక్వేరియం షాప్లో డబ్బులు వస్తాయి అన్నది ఎవరికి తెలీదు. అవి ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ముందుగా మనం ఫిషెస్ అమ్ముతూ డబ్బులు అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. మీ దగ్గర మల్టిపుల్ వెరైటీస్ అయితే మెయింటైన్ చేయండి. కానీ మీ దగ్గర ఎక్స్పెన్సివ్ వెరైటీస్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. తక్కువ వెరైటీస్ అయినా మినిమం ఒక 10 బేసిక్ వెరైటీస్ ఉన్నట్లు చూసుకోండి. గప్పీస్, మోలీస్, ప్లాటిస్, జీబ్రాస్, టెట్రాస్, ఇలా బేసిక్ వెరైటీస్ అనమాట. బేసిక్ వెరైటీస్ ఒక 10 రకాలు అయితే మెయింటైన్ చేయండి. లో ఎండ్ వేరియంట్ 30 రూపీస్ నుండి 50, 60, 100, 150, 200 ఇలా ప్రతి రేంజ్ ఫిషెస్ మీరు మెయింటైన్ చేయాలి. అప్పుడు మాత్రమే తక్కువ కొనాలనుకున్న వాళ్ళు తక్కువ కొంటారు, ఎక్కువ కొనాలనుకున్న వాళ్ళు ఎక్కువ కొంటారు. మీ దగ్గర హై రేంజ్ ఫిషెస్ ఉండడం వల్ల తక్కువ కాస్ట్లో పెడదాం అనుకుంటే ఎవరు పెట్టరు అనమాట. ఖచ్చితంగా మీరు ఎక్కువ కాస్ట్ పెట్టాలి, తక్కువ కాస్ట్ పెట్టాలి. సెకండ్ వన్ ట్యాంక్స్ చిన్న బౌల్ నుండి పెద్ద బౌల్ వరకు, చిన్న ట్యాంక్ నుండి పెద్ద ట్యాంక్ వరకు మీ దగ్గర ఉండేటట్లు చూసుకోండి. 50 రూపీస్ బౌల్ నుండి 100 రూపీస్ బౌల్, 150, 200, 250 బౌల్స్ కూడా ఉంటాయి. ప్రతిది కూడా మీ దగ్గర దొరికేలా చూసుకోవాలి, అది సేల్ చేసేలా ఉండాలి. అండ్ ట్యాంక్స్ కూడా 1 ఫీట్ నుండి 3 ఫీట్ 4 ఫీట్ వరకు చేసేలా ఉండాలన్నమాట. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు చేయాలి. సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. 50 రూపీస్ ట్యాంక్స్ నుండి కూడా మనమైతే చేయొచ్చు, చిన్న ట్యాంక్స్. సో సెకండ్ హ్యాండ్ గ్లాస్ తెచ్చి 50, 100 అటువంటివి కూడా మనమైతే ట్యాంక్స్ చేసేసి కస్టమర్స్కి అయితే ఇవ్వచ్చు అనమాట. లేదంటే బౌల్స్ 50 రూపీస్, 100 రూపీస్, 150, 200 బౌల్స్ కూడా దొరుకుతాయి. అవి కూడా మనం కస్టమర్స్కి అయితే అమ్మచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మన దగ్గర బౌల్స్ కానీ ట్యాంక్స్ కానీ మనం మెయింటైన్ చేయడం వల్ల అవి మనం నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చి అడిగినా ఇచ్చేలా ఉంటే మళ్ళీ రెండోసారి వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది యాక్సెసరీస్ అని అంటే స్టోన్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవ్వచ్చు, చిన్న చిన్న టాయ్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా యాక్సెసరీస్ కింద వస్తుంది. ఫిల్టర్స్, హీటర్స్ ఇవన్నీ యాక్సెసరీస్ కింద వస్తుంది. అవి కూడా తక్కువ కాస్ట్ నుండి ఎక్కువ కాస్ట్ వరకు ప్రతిదీ కూడా మెయింటైన్ చేయాలి. దాని నుండి కూడా డబ్బులు అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ ఫిష్ ఫుడ్స్ అనమాట. ఫిష్ ఫుడ్స్, బర్డ్ ఫుడ్స్, డాగ్ ఫుడ్స్, ఫుడ్ వెరైటీస్ అన్నీ కూడా మనమైతే సేల్ అయితే చేసి డబ్బులు అయితే ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా మెడిసిన్స్, ఫిషెస్ మెడిసిన్స్ ఉంటాయి, బర్డ్స్కి మెడిసిన్స్ ఉంటాయి, డాగ్స్ డివార్మింగ్ మెడిసిన్స్ ఉంటాయి, డాగ్స్ ట్రీట్స్ ఉంటాయి. సో రకరకాల కూడా మనమైతే సేల్ అయితే చేసి డబ్బులు అయితే ఎర్న్ చేయొచ్చు. నేను ఇప్పుడు చెప్తుంది ఏంటనంటే ఈ అక్వేరియం షాప్ పెట్టి ఎన్ని విధాలుగా మనం ఎర్న్ చేయొచ్చు అని చెప్పి నేనైతే చెప్తున్నాను అనమాట. ఒకటి, ప్లాంటెడ్ అక్వేరియంస్ని బిల్డ్ చేయడం మీకు వచ్చి ఉండాలి. అప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళి మనం ప్లాంటెడ్ అక్వేరియం బిల్డ్ చేయడం వల్ల కూడా మనమైతే డబ్బులు మంచిగా సంపాదించవచ్చు. ఆ విధంగా కూడా మనం ఒక కంప్లీట్ ఈ ఫీల్డ్లోకి వచ్చేస్తే అన్ని వర్క్స్ని మనం నేర్చుకోవాలి. ట్యాంక్స్ చేయడం నేర్చుకోవాలి, ప్లాంటెడ్ ట్యాంక్స్ చేయడం నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా డీటెయిల్గా తెలుసుకొని నాలెడ్జబుల్గా పెట్టినప్పుడు మాత్రమే అక్వేరియం షాప్ అనేది సక్సెస్ చేయగలరు. ఎవరో అక్వేరియం షాప్ పెట్టారు కదా మనం కూడా పెట్టేద్దాము అని చెప్పి జస్ట్ పెట్టేసామనంటే సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉండదు. లాస్ట్ వీడియోలో నన్ను అడిగారు అనమాట, మీరు ఫెయిల్ అయిపోయారు కదా, అక్వేరియం షాప్ పెట్టి ఫెయిల్ అయిపోయినట్టున్నారు, అందుకే ఇవన్నీ చెప్తున్నారు అని అడుగుతున్నారు. నేను అక్వేరియం షాప్ ఎప్పుడు పెట్టలేదు అండ్ నేను పెట్టించాను. అండ్ మీరెందుకు పెట్టలేదు బ్రో అని అయితే చాలామంది అడుగుతున్నారు కదా. నేను అక్వేరియం షాప్ ఎందుకు పెట్టలేదు అంటే నేను ఫామ్ మెయింటైన్ చేస్తున్నాను అబ్బా, మళ్ళీ నేను షాప్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేను. అందుకే నేను ఫామ్ చేసుకుంటున్నాను చక్కగా. ఇంకా షాప్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక 5-6 lakhs దాని మీద ఇన్వెస్ట్ చేసే అంత డబ్బులు అయితే నా దగ్గర లేవు. నేను ఫామ్ మెయింటైన్ చేస్తూనే బాగానే ఎర్న్ చేస్తున్నాను. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను చేసుకోగలుగుతున్నాను. అండ్ ఇంకొకటి, మీరు నాకు వేన్ చూపించే ముందు మీరు ముందు ఆలోచించుకోండి, మీ 4 ఫింగర్స్ మీ వైపు ఉన్నాయి అని చెప్పి. నాకేమైతే ప్రాబ్లం లేదు, నేను ఫామ్ మెయింటైన్ చేసుకుని బాగానే ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నన్ను మీరు తిరిగి తెలుస్తున్నారు చాలామంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే, నేను ఫెయిల్యూర్ అనుకుందాం, అయితే మీకు వచ్చే ఆనందం ఏంటి? ఒకటిని అంటే ఏమీ రాదు మనకి, మనం మోటివేట్ చేయడానికి మనం మాత్రమే వీడియోస్ చేస్తున్నాము. మీరు సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను కాబట్టి నేను మీతో చెప్తున్నాను, షాప్ పెట్టాలి మీరు కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి. నన్ను అనడం వల్ల మీకు రూపాయి కూడా యూజ్ ఉండదు, రూపాయి కూడా రాదు కూడా. ఒకవేళ నన్ను అనడం వల్లే మీకు డబ్బులు వస్తాయి అని అంటే మీరు ఎన్నన్నా నేను పడ్డానికి రెడీగా ఉన్నాను.
మీకు డబ్బులు రావడమే నాకు కావాలి, షాప్ పెట్టాలి, మీరు డబ్బులు ఎర్న్ చేయాలి, అందుకు మాత్రమే ఈ సిరీస్ తీసుకొచ్చాను. మెయింటెనెన్స్ ద్వారా కూడా మనం అయితే డబ్బులు సంపాదించవచ్చు అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇంటింటికి వెళ్ళి మనం షాప్ ఫిషెస్ ట్యాంక్స్ మెయింటైన్ చేస్తూ కూడా ఎర్న్ చేయొచ్చు. ఒక 1 feet ట్యాంక్ అయితే 100 రూపాయలు తీసుకొని, 2 feet ట్యాంక్ అయితే 200 తీసుకొని, 3 feet ట్యాంక్ అయితే 300 తీసుకొని, ఇలా మనం వీక్లీ వన్స్ డబ్బులు అయితే కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. ఒక 1 day పెట్టుకొని ఆదివారం పూట వెళ్ళి మీరైతే ట్యాంక్స్ మెయింటైన్ చేస్తూ డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్లో సేల్ చేస్తూ కూడా డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫిషెస్ షాప్ ఆన్లైన్ సేల్ చేసుకోవచ్చు అంటే చాలా మంది చేస్తున్నారు, అండ్ మీరు కూడా చేయండి. షాప్లో ఉండే అక్వేరియంస్ అవ్వచ్చు, ఫిషెస్ అవ్వచ్చు, మీరు ఆన్లైన్ అమ్మి కూడా సేల్ అయితే చేసుకొని కూడా డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆఫ్లైన్ మీరు అయితే నమ్ముకొని ఉండకండి, ఆన్లైన్ కూడా చేయండి, అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. మెయిన్లీ మీరు ఫిషెస్ అక్వేరియం షాప్ పెడదాం అనుకుంటే ఓన్లీ ఫిషెస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టద్దు, డాగ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అండ్ బర్డ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. డాగ్స్కి సంబంధించిన యాక్సెసరీస్, ఫుడ్స్, మెడిసిన్స్ తీసుకురండి. అండ్ బర్డ్స్కి సంబంధించిన కేజెస్, బర్డ్స్ అండ్ బర్డ్స్ ఫుడ్స్, వీటిని అమ్మి కూడా మీరైతే అడిషనల్గా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. మీరు ఏం చేయాలనుకున్నా మల్టిపుల్గా చేసినట్టు మాత్రమే అక్వేరియం షాప్ అనేది సక్సెస్ అవుతుంది. మీ సక్సెస్ కోసమే నేను ప్రయత్నిస్తాను ఎప్పటికీ. అండ్ మీకు ఇంకేమైనా ఫర్దర్గా వీడియోస్ కావాలన్నా సరే నేనైతే చేస్తాను. సొల్లు అనుకున్న వాళ్ళు ఈ వీడియోస్ని డిస్లైక్ కొట్టచ్చు, పర్వాలేదు ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.